భగవంతుడా అందరినీ కాపాడుతండ్రి. ఎందుకు అప్పుడే ఆపేశారు? వింటుంటే నా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఎందుకని? నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయిలే. కాదా అను? ఏదైనా అవసరమైతే పిలవండి, ఆ 2 ఇళ్ళ అవతలు ఉంటాను. జాన్ గారు చెప్పారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. దయచేసి అంతఃపురానికి చెడ్డ పేరు తీసుకురాకండి, అర్థమైందా? నేను అలాంటి వాడిని కాదు. మీరు వెళ్ళండి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. అలా ఉంటే మీకే మంచిది. ఇంకో విషయం, రాత్రి ఎటువంటి శబ్దాలు వినబడినా సరే మీరెవ్వరూ బయటికి రాకూడదు. అదేంటి? అప్పుడప్పుడు పురాతన ఆత్మలు సంచరించే స్థలం ఇది. ఈ కోనేరులోనే ఆఖరి రాజుగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో రాజా? అసలు ఎన్నో రాజా నాకు తెలీదయ్యా. చిన్న పిల్లలకు బొమ్మలు చేసి పెట్టడమే ఆ రాజుగారికి ఉన్న అలవాటు. ఎందుకంటే అతనికి సంతానం లేదు. అంతగా భయపడాల్సింది ఏమీ లేదు, జాగ్రత్తగా ఉండమంటున్నా. సరే, నేను వెళ్ళొస్తా. ఊరికే అంటున్నారా? అలాంటి రాజులు ఎవరు ఉండుండరు. నాకు సంబంధించి రాజులందరూ మంచి వాళ్ళే. ఈ లైట్లు ఏంటి ఇలా వెలుగుతున్నాయి? వోల్టేజ్ తక్కువైతే ఇలాగే వెలుగుతుంది. సరే, ఒక పని చేద్దాం, అందరం వెళ్ళి పడుకుందాం. 5 నిమిషాలు, రేపు షూటింగ్ గురించి ప్లాన్ చేసి అప్పుడు వెళ్ళిపోతాం. అర్ధరాత్రిలో ప్లానింగ్ ఏమీ జరగదయ్యా. మణి అంకుల్ ప్లీజ్, మణి అంకుల్ కాసేపే కదా ప్లీజ్. 5 నిమిషాలు. సరే. ఆయన ఏంటి అలా ఉన్నారు? కొంప తీసి మాతో పడుకుంటారా ఏంటి? సారీ, మణి అంకుల్ లేకుండా ఇక్కడికి నేను రావడం మా బామ్మ అస్సలు ఒప్పుకోదు. ఊరికొస్తేనే వీళ్ళిద్దరే నాకు మెయిన్ ప్రాబ్లం. అదంతా వదిలేండి. ఇప్పుడు మనందరం కలిసి నేను పడుకోవడానికి ఒక మంచం ఏర్పాటు చేద్దాం. చాప్ మీద పడుకోవడం నా వల్ల కాదు. మంచం? గైస్ ప్లీజ్ లిజన్. మనం అందరం మన బోరింగ్ లైఫ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఆ బోరింగ్ లైఫ్ లోకి వెళ్ళక తప్పదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన ఒక్కొక్కరి చేతిలో ఇంటర్వెల్ డివిడి ఉంటుంది. ఇట్ కుడ్ బి ఎ గుడ్ ఫిలిం, బ్యాడ్ ఫిలిం, వాట్ ఎవర్. దీని తర్వాత మనం జీవితంలో ఎప్పుడు చూసుకున్నా ఇట్ షుడ్ బి ఎ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ అవర్ డేస్ హియర్. సో ఫ్రమ్ నౌ ఆన్ లెట్స్ మేక్ ఈచ్ మూమెంట్ కౌంట్. రెడీ? రెడీ. ఇది నీకే ఓవర్గా లేదు నీరు కదా? చెయ్యొదలరా. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు రాలేదు? ఈ రవి చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదా, తను ఎందుకు రాలేదు? మీకు భయపడే రాకుండా ఉండుంటారు. కానీ సిల్కక్క రాకపోవడానికి కారణం వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం బాగోలేదట. నాకు చెప్పలేదే. నేను శ్వేత అక్క ఐడి నుండి మెసేజ్ చేసినప్పుడు తను నాకు రిప్లై ఇచ్చాడు. అయితే శ్వేత నీ ఐడినా? అవునరా చందు మోసగాడా, నువ్వు శ్వేతకి పంపించిన పర్సనల్ చాట్ ని గ్రూప్ లో పెట్టమంటావా చెప్పు. ఫేక్ ఐడినా? అయితే నా దగ్గర కూడా ఉంది. ఏంట్రా లియోన్ ఐడి ఎవరిది అనుకున్నావు? అది నువ్వేనా? అరే ఏంటయ్యా లోడ వాగుతున్నారు? మీరిద్దరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్, వెళ్ళండి. అరే ఇంతలోనేనా? వాగుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. రే, ఇక్కడే కదా ఆఖరి రాజు ఊరు వేసుకుని చనిపోయాడన్నారు. ఈ విషయం ఎందుకురా ఇప్పుడు చెప్తున్నావు? కాదు, నా మాట అనొచ్చు కదరా, హ్యాపీగా పడుకుంటాను. అయితే ఇక్కడ కాదు. అయితే ఓకే. సత్యం మెసేజ్ వచ్చింది, ఇప్పుడే వస్తారా? ఎక్కడికి వెళ్తున్నావు? లవరా? ఏం పేరు? స్టార్ట్ అయింది. నటాషా. ఏంటి? నటాషా సైమన్. చూడటానికి లావుగా ఉంటుంది కానీ సైమన్ దగ్గర చాలా డబ్బులున్నాయి, అందుకే సైజ్ అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. దెబ్బలు తిని చచ్చేలా ఉన్నాడు. హలో, ఎవరండి? జోఫిన్ నిద్రపోయాడు. లేదు, నేను జోఫిన్ గర్ల్ ఫ్రెండ్ని. ఊరికే అన్నానులే, నేనే జోఫిన్ని. నిజంగా నేనే జోఫిన్, ఇక్కడ ఎవ్వరు లేరు. అరే అది కాదు నట్టు, నేను చెప్పేది నేనే జోఫిన్ని, నమ్ము. అయితే ఫోన్ కట్ చేసి పోవే, అడుక్కునేదానా. నీ బాబు దగ్గర డబ్బులున్నాయని నాతో పెట్టుకోకు, నా సంగతి నీకు తెలీదు. బోండా మోహన్ దానా, నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉంది. ఇక నీరు నీ శరణం.
ఏం జరిగింది? ఎందుకే అరుస్తున్నారు? ఏమైంది? ఏం జరిగింది? చెప్పండి అయ్యా, ఏం జరిగింది? దెయ్యమా? అక్కడెక్కడ ఉంది దెయ్యం? ఏమంటావురా? అన్న, మీరేం చూడండి. అక్కడేం లేదమ్మా, ఈ పిచ్చోడు ఏదో వాగుతున్నాడు. మీరు వెళ్ళి పడుకోండి. ఇతను రాజుగారి దెయ్యం. రే నువ్వేట్రా? అవును నేనే. ఏమైంది? ఎరా ఈ విధం చూసా నువ్వు భయపడి చచ్చింది. ఎక్కువ మాట్లాడుకో. నువ్వు చూస్తుంటే నువ్వు భయపడేవాడివి. ఏం చేస్తున్నారు? నేను లేకుండా గెట్ టుగెదరా ఇక్కడ. బయట కొలంలో స్నానం చేశాను, చాలా చల్లగా ఉంది. అర్ధరాత్రులు నీకు ఇంకేం పని లేదా? కొలంలో స్నానం చేయడానికి నీకెందుకు కర్రా? కుక్కల్ని తరవడానికి. నీ చేతులు ఏంటి? ఇది నాకు కొలంలో దొరికింది. బాగుందా? నాది చిన్నపిల్లల మనస్తత్వం. ఆత్మహత్య చేసుకున్న రాజు బొమ్మ చేశారనే కదా చెప్పావు? అవునా? ఇలాగే జాపనీస్ హారర్ మూవీ ఒకటి ఉంది. ఇలాంటి బొమ్మలో డెడ్ మ్యాన్ స్పిరిట్. దాన్ని ముందు చూసే వాళ్ళు చనిపోతారు. నన్ను చూస్తావంటే నువ్వేగా ఫస్ట్ చూసింది. అందరూ వెళ్ళి నిద్రపోండి. ఊరికే కాదు, నాకు ఇలాంటి రియల్ స్టోరీస్ తెలుసు. ఇది ఇక్కడ పెట్టడం చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం? ఇది కూడా మీ బార్బిడాలానే ఉంది. ప్లీజ్ దీన్ని ఎక్కడైనా పడేయండి మణి అంకుల్. ఏంటి పాపా ఇది? దీన్ని తీసుకెళ్లి నేను కొలంలో పడేయాలి, అంతే కదా? మీరు ఒక పని చేయండి, లోపలికి వెళ్ళి గడి వేసుకుని పడుకోండి. వెళ్ళండి. పొండి 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 పొండి. సారీ, టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. చదువు తెలివితేటలుండి ఏంటి ప్రయోజనం? ఇదే ఈ కాలపు కుర్రాలతో గొడవ, పీరికి బందలు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చారు. అను, భయంగా ఉంటే తలుపులు తెరిచే ఉంచుకో. అర్ధరాత్రిలో నీ బద్దలుకోలేంట్రా? ఓ, రాత్రి కొలంలో స్నానం చేస్తే తృప్తిగా ఉంటుందా? దుబాయ్ లో దొరకని ఒక్కొక్క దాన్ని నేను ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. నా యవ్వనం, చిన్నతనం, పెద్దతనం. అయితే టీనేజ్ అక్కర్లేదా అన్న? టీనేజ్ లో నేను ఎన్ని ఆటలు ఆడానో నీకు తెలియదురా. నేను చెప్పడం మొదలు పెడితే నువ్వు విని తట్టుకోలేవు. రే ఆపండి, వచ్చి పడుకోండి. రేపు పొద్దున షూటింగ్ అవుతుంది. ఊరికే ఎప్పుడు చూసినా ఆశ నెరవేర్చుకోవడానికి పొలంలో తిరిగి వచ్చి పోటీ చేస్తూ కష్టపడి మేకప్ వేసుకుని రే మెంట్లోడా, దాన్ని అక్కడ పెట్టరా. అందరూ బయటికి రండి రా. ఏదో ఒక ఆకారం ఇలా నిలబడింది. ఒకసారి బయటకు చూడండి. రండి, రమ్మండి. చూద్దాం. అడుగు అక్కడే. ఎక్కడా? ఎక్కడ? అక్కడ నేను చూశాను. అబ్బా, ఇక్కడ ఎవరు లేరుగా. ఊరికే భయపెట్టాడు.